10 రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న తెనాలికి చెందిన డాక్టర్ జయచంద్రన్ మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. హైదరాబాద్ నుంచి తెనాలి బయలుదేరిన జయచంద్రన్ 10 రోజుల క్రితం గల్లంతయ్యారు. ఆయన కోసం అప్పటి నుంచే కుటుంబీకులు, పోలీసులు, ఫ్రెండ్స్ తీవ్రంగా గాలిస్తున్న దశలో దుగ్గిరాల సమీపంలో కృష్ణా డెల్టా పశ్చిమ కాలువలో అతని కారును పోలీసులు గుర్తించారు. అయితే కారు లభ్యమైన 2 కిలోమీటర్ల దూరంలో జయచంద్రన్ మృతదేహాన్ని ఇప్పుడు గుర్తించారు. పూర్తి డీటెయిల్స్ కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, డాక్టర్ జయచంద్రన్ మృతిపై అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ బయటపెడుతున్నారు? మొత్తానికి శ్రావణి గత 10 రోజులుగా పోలీసులు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా డాక్టర్ జయచంద్రన్ అదృశ్యం అంశం మొత్తానికి విషాదంతంగా మిగిలిపోయింది. అయితే ప్రస్తుతానికి దుగ్గిరాల సమీపంలో కృష్ణా డెల్టా పశ్చిమ కాలంలో శవం కూడా లభ్యమైంది. కానీ దీనికి కారణం ఏంటనేది మాత్రం ఇప్పటికీ మెచ్చిగా మారిపోయింది. ఎవరైనా హత్య చేసి కాలంలో పడేశారా, లేదంటే అతనే ఆత్మహత్య ప్రయత్నం చేశాడా? ఎందుకంటే గతంలో కూడా 2 సార్లు కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య ప్రయత్నం చేసిన పరిస్థితి. అయితే ఈసారి కూడా అదే విధంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చేమో అని ఒక అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. మరొకటి ప్రమాదవశాత్తు ఏదైనా కాలువలోకి కారు దూసుకోవడంతో ప్రమాదం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మొత్తానికి అయితే గత 10 రోజులుగా ఒక మెస్సీగా మారిన వ్యవహారం ప్రస్తుతానికి అతని కారుతో పాటు డెడ్ బాడీ కూడా దొరకడంతో ఆ మెస్సీ వేడిపోయింది. కానీ దీని వెనక ఏం జరిగిందనేది మాత్రం పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే గత నెల 18వ తారీఖున హైదరాబాద్ నుంచి తెనాలికి తన మిత్రులు ఇద్దరితో కలిసి కారులో బయలుదేరిన జయచంద్రన్ కుంచినపల్లి సమీపంలో వచ్చిన తర్వాత తన కారుతో పాటు అదృశ్యం అయిపోయాడు. ఆయన సెల్ కాల్ డేటా ప్రకారం ఆరాధిస్తే కుంచినపల్లి తర్వాత అదృశ్యం అయిపోయినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే బహుశా కృష్ణా డెల్టా పశ్చిమ కాలంలో ఏదైనా ఆధారాలు లభ్యమవుతాయేమో అని చెప్పి నిన్నంతా కూడా కాలువకు నీటి సరఫరాని పూర్తిగా తగ్గించేసి వెతుకులాడటం ప్రారంభించారు. రాత్రికి కారు లభ్యమైంది. అయితే ఈ రోజు కొద్దిసేపు క్రితమే అతని మృతదేహం అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో దొరికింది. మొత్తానికైతే ఇప్పటి వరకు ఆచూకీ లేదనుకున్న జయచంద్రన్ ఆచూకీ అయితే లభ్యమైంది. కానీ ప్రస్తుతం విషాదాంతంగా ముగిసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరన్నా చంపేశారా లేదంటే ఆత్మహత్య అనేది మాత్రం ఇంకా లభ్యం కాలేదు. మరికొద్దిసేపట్లో రవీందర్, దీనికి సంబంధించి వాళ్ళ కుటుంబీకుల వర్షన్ ఏ విధంగా ఉంది? ఆల్రెడీ ఇంతకు ముందు 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారని కూడా వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన భార్య కానీ అత్త తరపు బంధువులు కానీ ఏమంటున్నారు? సంఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు చాలా గోప్యత పాటిస్తున్నారు. ఎందుకంటే ఆత్మహత్య ప్రయత్నం చేశారనేది పోలీసులు జరిపిన విచారణలో బయలుదేరమైంది. ఆ తర్వాత పోలీసులు కూడా కుటుంబ సభ్యులను గట్టిగా నిలదీస్తే అవుననే సమాధానం చెప్పారు. దీంతో కుటుంబంలో ఏదో జరుగుతుంది, ఇతని మీద ఇతను చాలా గత 10 రోజులుగా కూడా కుటుంబ సభ్యులతో కూడా సరిగ్గా ఉండటం లేదనేది కూడా తేలింది. సో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చేమో అనేది పోలీసులు గట్టిగా నమ్ముతున్నమాట. ఈ నేపథ్యంలోనే ఆ కృష్ణా డెల్టా కాలువలోకి దూకి ఆత్మహత్య చేస్తున్నాడు అనేది పోలీసులు చెప్తుంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం అంత ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని మాత్రం చెప్తున్నారు. కానీ 2 సార్లు ఎందుకు ఆ విధంగా ప్రయత్నాలు చేశారు అనే దానికి మాత్రం కుటుంబ సభ్యులు సమాధానాన్ని దాటవేస్తున్నారు. దీంతో చూస్తుంటే పోలీసులు ఆ కోణంలోనే ప్రధానంగా దృష్టి పెట్టి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఆ కుటుంబ సభ్యుల మధ్య ఎవరెవరి మధ్య గొడవలు ఉన్నాయనేది చూస్తున్నారు. ఇంతకుముందు ఆస్తికి సంబంధించిన గొడవలు కూడా ఉన్నాయనేది తాజాగా వస్తున్న అంశం. దీంతో పోలీసులు ప్రధానంగా దాని మీద కూడా దృష్టి పెట్టారు. ఇంకొకటి ఆ బయట వ్యక్తులతో గత కొంతకాలంగా గొడవలు కూడా ఉన్నాయనేది ఇంకొక 3వ అంశంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ 3 కోణాల్లో పోలీసులు దృష్టి సారించారు. ప్రధానంగా అయితే కుటుంబంలో ఉన్న కలతల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చేమో అనేది పోలీసులు చెప్తున్నమాట. ఓకే రవీందర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డీటెయిల్స్. దీనికి సంబంధించి మరింత